గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలు, మార్చి 30న విడుదల ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను పునఃమూల్యాంకనం చేసి ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలన్న న్యాయస్థానం లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించింది. గ్రూప్ 1 నియామకాల అంశంలో హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాల్ని మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకుల్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్లను ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాల్ని పునర్మూల్యాంకనం చేయాలని, సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్ గా మూల్యాంకనం చేసి ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టుల్ని భర్తీ చేయాలని సూచించింది. లేదంటే 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్ ను రద్దు చేసి పరీక్షల్ని తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, రద్దు చేయొద్దంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం 222 పేజీల తీర్పును వెలువరించారు. పరీక్షల నిర్వహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతను పాటించలేదని, సమగ్రతను కొనసాగించలేదని జస్టిస్ నామవరపు నాగేశ్వరరావు వెల్లడించారు. పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తోందని, సొంత నియమ నిబంధనల్ని ఉల్లంఘించిందని తీర్పులో పేర్కొన్నారు. మూల్యాంకనంలో విధానపరమైన పద్ధతిని అమలు చేయడంలో విఫలమైందని, దీన్ని అనుమతించలేమన్నారు. కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. గతంలో 2 సార్లు పరీక్షల్ని రద్దు చేసినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదన్నారు. అక్రమాలు, విధానపరమైన అవకతవకలు జరిగినప్పుడు న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేశారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను సవాలు చేయడం చెల్లదని, వారి పిటిషన్లు విచారణార్హం కాదన్న వాదనను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో టీజీపీఎస్సీ అన్ని సూత్రాల్ని ఉల్లంఘించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మూల్యాంకనాన్ని సరైన విధానంలో చేయలేదని, మోడరేషన్ విధానాన్ని అనుసరించలేదని స్పష్టం చేసింది. కమిషన్ సమర్పించిన మూల్యాంకనదారుల జాబితాను పరిశీలిస్తే సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్లకు ప్రత్యేక ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమాలపై అవగాహన ఉన్నవారు, 6 విభాగాల జనరల్ వ్యాసాలకు సంబంధించి విభాగాల వారీగా ప్యానెల్ లేదని వ్యాఖ్యానించింది. చాలా మంది డిగ్రీ కాలేజీల లెక్చరర్లు సబ్జెక్టులపై తాజా అవగాహన లేని, చాలా కాలం క్రితం పదవీ విరమణ చేసిన వారే ఉన్నారని తెలిపింది. తప్పుడు సమాచారం ఇచ్చిన ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోకుండా పిటిషనర్లను బెదిరించడం సరికాదంది. ఒకరు ఆర్సీ రెడ్డి సెంటర్లో పనిచేసినట్లు ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోవడానికి బదులుగా పిటిషనర్లకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసిందని ఆక్షేపించింది. తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు 1 పేజీలో, మరొకరు 10 పేజీల్లో రాస్తే ఎలా మార్కులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ నుంచి సమాధానం రాలేదు. రాజ్యాంగ సంస్థగా టీజీపీఎస్సీ కొన్ని నిబంధనలు, నియమాలతో నోటిఫికేషన్ జారీ చేసి వాటిని సరైన పద్ధతిలో అమలు చెయ్యలేదని కోర్టు తెలిపింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్లకు ఒకే హాల్ టికెట్ జారీ చేస్తుండగా ఇక్కడ 2 జారీ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ సరైన పద్ధతుల్ని అనుసరించలేదని కోర్టు గుర్తించింది. కోఠి ఉమెన్స్ కాలేజీని కేవలం మహిళలకే పరిమితం చేయడం పిటిషనర్లలో సందేహాలకు అవకాశమిచ్చింది. ఇలా చేయాలని కళాశాల అధికారులు కోరినట్లు కమిషన్ చెప్తున్నప్పటికీ దానికి రాతపూర్వక ఆధారాలు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఇదే కేంద్రంలో యూపీఎస్సీ పరీక్షల్ని పురుషులు, మహిళలు రాశారు. దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వకుండా వారికి నగరానికి దూరంగా ఉన్న కాలేజీల్లో 2, 3 అంతస్తుల్ని కేటాయించిందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం కమిషన్ పలు సందర్భాల్లో పలు రకాలుగా వెల్లడించడాన్ని కోర్టు ఆక్షేపించింది. 2024 అక్టోబర్ 27న 18 మంది క్రీడా అభ్యర్థులతో పాటు 21,093గా ప్రకటించింది. 2025 మార్చి 30న 21,085గా పేర్కొంటూ కోర్టు ఉత్తర్వుల మేరకు 25 మంది ఫలితాల్ని వెల్లడించలేదని,
వారితో కలిపి 21,110 అవుతుందని తెలిపింది. మార్చి 13న జారీ చేసిన ప్రెస్ నోట్లో 20,161గా ప్రకటించింది. 5 నెలల తర్వాత 21,085 అభ్యర్థుల తుది మార్కుల్ని విడుదల చేస్తూ ఉన్నట్లుండి పెరిగిన సంఖ్యకు వివరణ ఇవ్వలేదని వెల్లడించింది. ఇంగ్లీష్ పేపర్లో కనీస అర్హత రాని వారి తుది ర్యాంకింగ్ను పరిగణలోకి తీసుకోరు. ఈ నిబంధనను అమలు చేస్తే 30% కంటే తక్కువ వచ్చిన వారి ఇతర పేపర్లను మూల్యాంకనమే చేయరు. అయితే కమిషన్ సమర్పించిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో అర్హత సాధించని వారి జవాబు పత్రాల్ని సైతం మూల్యాంకనం చేసి మార్కుల్ని వెల్లడించిందని తెలిపింది. నిబంధనల ప్రకారం సబ్జెక్టుల వారీగా మార్కుల్ని ప్రకటించాలి. కానీ వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రకటించడం సరైన విధానం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగులో పరీక్ష రాసిన వారి జవాబు పత్రాల్ని సరైన విధానంలో దిద్దలేదని కోర్టు తీర్పులో పేర్కొంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో బోధిస్తారని, వారు రెండింటినీ మూల్యాంకనం చేస్తారని కమిషన్ చెప్పింది. ఏపీపీఎస్సీలో తెలుగు అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 దశల్లో వడపోత జరిగింది. అయితే టీజీపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్లోనే వడపోత చేసినప్పుడు ఏపీతో ఎలా పోల్చుకుంటారని ప్రశ్నించింది. తెలంగాణలో 12,381 మంది ఇంగ్లీష్లో హాజరైతే 506 మంది ఎంపికయ్యారు. తెలుగులో 8,694 మంది హాజరైతే 56 మందే ఎంపికయ్యారు. ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన వారి శాతాన్ని పరిశీలిస్తే తెలుగు వారికి అన్యాయం జరిగినట్లు స్పష్టమవుతోందని హైకోర్టు వెల్లడించింది. అర్హత సాధించిన వారి మార్కుల వివరాల్ని కోర్టు పరిశీలించింది. పేపర్ 6లో 100 మార్కులు అత్యధికం కాగా ఎవరికీ రాలేదు. రీకౌంటింగ్కు దరఖాస్తు చేయని వారి మార్కులు యథాతథంగా ఉండగా చేసిన వారికి మాత్రం మారిపోయాయి. మహిళా అభ్యర్థుల్ని 28 కేంద్రాల్లో కేటాయించగా కోఠి ఉమెన్స్ కాలేజీలోని 2 సెంటర్ల నుంచి 71 మంది, మిగిలిన 26 సెంటర్లలో 139 మంది మాత్రమే ఎంపికయ్యారని తెలిపింది. ఈ 2 సగటుల్ని పరిశీలిస్తే అసమానత స్పష్టంగా ఉందన్న కోర్టు ఇది ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. కొన్ని సెంటర్లలో ఒక్కరు కూడా అర్హత సాధించని అంశాన్ని ప్రస్తావించింది. 719 మందికి ఒకే మార్కులు రావడం సైతం అసాధారణమని అభిప్రాయపడింది. 2022 నోటిఫికేషన్ ప్రకారం 503 ఖాళీలు ఉండగా దాన్ని రద్దు చేసి 60 ఖాళీలు కలిపి 2024లో జారీ చేసిన నోటిఫికేషన్తో పోస్టుల సంఖ్య మొత్తం 563కు చేరాయి. అదనపు పోస్టుల్ని చేర్చడానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించినందున పిటిషనర్ల వాదన తిరస్కరిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.